హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాసుల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధించిన అంశంపై సీఎం రేవంత్ ఆరా తీశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం, ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు మరోవైపు సన్ రైజర్స్ మధ్య వివాదం కొనసాగుతుంది. నిన్న ఒక మెయిల్ ద్వారా హైదరాబాద్ సన్ రైజర్స్ టీం సంబంధించిన జనరల్ మేనేజర్ శ్రీనాథ్ అనేటువంటి వ్యక్తి ఒక మెయిల్ ని అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గా పనిచేస్తూ ట్రెజర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావుకు ఒక మెయిల్ ని పంపించాడు. ఆ మెయిల్లో చాలా అంశాలను పొందుపరిచారు. అందులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాసుల కోసము ఎస్ఆర్హెచ్ సంబంధించిన టీం ని ఇబ్బంది పెడుతుంది అని, దాదాపు 10% పాసులు అంటే 3900 పాసులు ఇచ్చినప్పుడు కూడా ఇంకా పాసులు కావాలని, అంటే కాంప్లిమెంటరీ పాసులు కావాలని ఒత్తిడి గురి చేస్తుంది. మరోవైపు బాక్స్ టికెట్స్ ని 50 బాక్సులో ఒక బాక్స్ లో 50 టికెట్స్ ఉంటే అందులో టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తుంది, తాళాలు వేస్తుంది అనే దాంతో అన్ని అంశాలను పొందుపరుస్తూ అటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ శ్రీనాథ్ అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ కి ఒక మెయిల్ ద్వారా ఒక మెయిల్ ని పంపించారు. ఆ మెయిల్ లో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. దీనిపై ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ కావడం జరిగింది. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అటు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ ని మధ్య చేస్తున్న వివాదానికి మొత్తం కూడా పూర్తిగా అటు విజిలెన్స్ తో ఎంక్వైరీ జరిపించి పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి విజిలెన్స్ డీజీగా ఇప్పుడు ఉన్నాడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అతన్ని ఈ వివరాలపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలి. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. మరోవైపు సన్ రైజర్స్ టీం ని పాసుల కోసం ఇబ్బందులు పెడితే కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దీంతో మరి నివేదిక ఇప్పటికే మనం చూసాం, ఎస్ఆర్హెచ్ కు మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల వివాదం చినికి గాలివైనది. ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో కావచ్చు, చాలా క్రికెట్ ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. 3900 టికెట్స్ ఎస్ఏకి ఇచ్చినప్పుడు కూడా ఇంకా కావాలని ఏ విధంగా ఒత్తిడి చేస్తారు. మరోవైపు బాక్స్ టికెట్లకు సంబంధించిన వివాదంలో అంటే ఎస్ఏ మాత్రం చెప్తుంది కేవలం బాక్స్ లో 20 నుంచి 25, 30 వరకే బాక్స్ టికెట్ ఉంటాయి, 50 అని ఏ విధంగా చెప్తారు. ఇదంతా కూడా హెచ్సీఏ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొంతమంది కావాలని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తారని మరోవైపు ఎస్సీఏ ఒక పత్రికా ప్రకటన కూడా నిన్న విడుదల చేసింది. కానీ ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మరోవైపు సన్ రైజర్స్ జరుగుతున్న వివాదం మొత్తం కూడా ఈ యొక్క హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి సన్ రైజర్స్ ఇప్పటికే ఒకవేళ ఇక్కడ మ్యాచ్లు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మేము వేరే రాష్ట్రానికి వెళ్తామని మెయిల్లో కొన్ని అంశాలు కూడా పొందుపరిచింది. కాబట్టి హైదరాబాద్ విడిచి వెళ్తే చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. టికెట్ల విషయంలో కావచ్చు, మిగిలినటువంటి బిజినెస్ల విషయంలో కావచ్చు, ఇంటర్నేషనల్ ఆటలు క్రీడాకారులు ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతుంటారు. దీంతో హోటల్స్, అదేవిధంగా చుట్టుపక్కల షాపింగ్స్ ఇవన్నీ కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రతిష్ట కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అలా ప్రతిష్ట దెబ్బతీసే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చూస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఖచ్చితంగా ఈ టికెట్ల వివాదానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాల్సిందే. ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన దానిపై కూడా చర్యలు తీసుకుంటామనేది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ప్రకటన. మరి చూడాలి. ఈ రోజు విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నాడు. కాబట్టి అతని సమక్షంలోనే ఈ టికెట్లకు సంబంధించిన వివాదం కావచ్చు, ఎస్ఆర్హెచ్ రాసినటువంటి మెయిల్స్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సెక్రటరీకి రాసినటువంటి ట్రెజరర్ కు రాసిన శ్రీనివాస్ కు రాసినటువంటి మెయిల్స్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, నిజంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల కోసం ఇబ్బందులు పెడుతుందా, బాక్స్ టికెట్లకు సంబంధించిన వివరంలో కొంత అవకతవకలు జరుగుతున్నాయా, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా పూర్తి వివరాలు సమర్పించి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్.